అందరికీ నమస్కారం. కథ రచయిత కుమార్ గారు. మూడుముళ్ళ బంధం, తెలంగాణ కులాంతర ప్రేమ వివాహం. సాయంత్రం ప్రేమికులు అప్పుడప్పుడు వచ్చే సందర్శకులతో పార్కంతా సందడిగా ఉంది. గుబురు పొదల దగ్గర ఓ బెంచీపై ఒంటరిగా కూర్చొనుంది అనురాధ, తను ప్రేమించిన రాజు కోసం ఎదురు చూస్తూ. అప్పుడే వచ్చిన రాజు బెంచీ మీద ఆమె పక్కన కూర్చుండడం చూసి, ఏమైంది ఇంత ఆలస్యం? మాటల్లో అసహనం, చికాకు తొణికిసలాడుతుండగా అంది అనురాధ. ఆమె మాటల్లో ఆ ఆకస్మిక మార్పెందుకొచ్చిందో అర్థం కాలేదు రాజుకు. ఏమైంది అను అని భుజాల మీద చెయ్యేస్తూ అన్నాడు. మునిపటిలా అతను చెయ్యగానే ప్రతిచర్యగా అతని భుజంపై తల ఆనాల్చిన అనురాధ ఈ రోజలా చెయ్యలేదు. దీన్ని వెంటనే పసిగట్టిన రాజు, సీరియస్ విషయమా అనుకుంటూ, ఏమైందిరా, నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు. విసురుగా రాజువైపు తల విప్పి అతని కళ్ళలోకి చూస్తూ, నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అప్పుడు చెప్పారమ్మని, ఇప్పుడా నువ్వు రావడం? ఇప్పుడే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నావు. ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తే క్లియర్గా కనిపిస్తుంది మన ఫ్యూచర్. టపటపా అంది మాటలను అనురాధ. అనురాధ నుండి ఊహించని ఆ స్పందనకు రాజుకి నోట మాట రాలేదు. ఏంటి, ఏం మాట్లాడవు తిరిగి అనే అంది. నువ్వు ఆలస్యంగా ఎన్నిసార్లు రాలేదు అను? నేను అలాగా అన్నానా? వచ్చేప్పుడు కాస్త ఆలస్యమైంది మెల్లగా అని తిరిగి అసలు విషయం ఏంట్రా అనునయంగా అడిగాడు. అప్పటి వరకు తమ పెళ్లి జరగదన్న నిరాశతో కోపంలో ఉన్న అనురాధ రాజు అనునయంగా మాట్లాడేసరికి కోపం కాస్త మాయమవుతుంటే నీరసంగా రాజు భుజంపై తలాలించి, అంతా అయిపోయింది, మన పెళ్లి జరగదిక అంది. భుజంపై తల పెట్టిందంటే కోపం పోయినట్టే అని మురిశాడు రాజు. కానీ అంతలో బాంబులా పేలిన అనురాధ మాటలకు అదిరిపడుతూ వాట్ అని అరిచాడు. నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకి స్వస్తి పలుకుతున్నావా అని అన్నాడు. హే ఆపు, నువ్వు లేటుగా వచ్చావని కాదు అంది స్టడీగా కూర్చుంటూ. మరి నాన్న ఒప్పుకోరని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు? నీకు తెలుసుగా మనిద్దరి కులాలు వేరని. నాన్న ఒప్పుకోరు రాజు. నిన్నో సినిమా చూసాం, అందులో హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వట్టి సినిమా చూసే ఇలాంటి సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారు. అసలు ప్రేమించుకుంటున్నాం గీమించుకుంటున్నాం అనే వాళ్ళని నరికి పోగులు పెట్టాలి, అప్పుడు కానీ ఇంకెవరు ప్రేమ జోలికి పోరు అని అన్నారు నాన్న చాలా కోపంగా. ఇక మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తూనే భయమేస్తుందిరా అని అసలు విషయాన్ని చెప్పింది అనురాధ. తేలిగ్గా నిట్టూరుస్తూ, ఓస్ ఇంతదానికైనా? సినిమా చూసి ఏదో ఆవేశంలో అనుంటారులే. నువ్వు దీన్ని సీరియస్గా తీసుకొని మీ నాన్నే మన పెళ్ళి వద్దన్నట్టు డెసిషన్ తీసుకొని విడిపోదామంటే ఎలారా అన్నాడు. నీకు తెలీదురా నాన్న గురించి, నాకు బాగా తెలుసు. ఒకసారి ఏదైనా మాట అన్నాడంటే అన్నట్టే చేస్తారు అని రాజు కళ్ళలోకి చూస్తూ, నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజు. నీకేదైనా జరగకూడదని జరిగితే నేను తట్టుకోలేను. అందుకే ప్లీజ్ మనం విడిపోదాం. విడిపోవడమే అటు నీకు ఇటు నాకు మంచిది అంది అనురాధ. అను, ఏం మాట్లాడుతున్నావు అనింకేదో అనబోతున్న రాజు మాటలను అడ్డుకుంటూ, ఇంకా మాట్లాడే ప్రయోజనం లేదు రాజు, నేను బయలుదేరుతున్నా అని లేచింది నడుస్తూ. ఇక నన్ను మర్చిపో రాజు అంది బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రాజు అనురాధకి వినిపడేటట్టు గట్టిగా అరుస్తూ, మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఓకేనా అన్నాడు. వేగంగా అడుగులేస్తున్న అనురాధ మోములో ఆనందం నడకాపి తల తిప్పి రాజు వైపు చూసింది. అతని వైపు ఆరాధనగా చూస్తూ తలూపింది ఓకే అన్నట్టు. కానీ అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.